విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఎలా ఉన్నారు? ఇక్కడ వేరే వాళ్ళు ఫోటో తీయమని అయితే అడిగారనమాట, వేరే కప్పులు. నేను వాళ్ళకి ఫోటో తీసి వచ్చే లోపలే ప్రభావాలు అయితే మిస్ అయిపోయారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే బ్లాగ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే జాన్ ఫస్ట్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం, బర్మింగమ్కి, వెంకటేశ్వర స్వామి గుడికి. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. బట్ అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. టెంపుల్కి ఒక 6 minutes దూరంలో ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో వెయిట్ చేస్తున్నాం కార్లో. ఇక్కడ వెయిట్ చేయలేక కార్ వేరే దగ్గర ఎక్కడ పార్క్ చేస్తున్నారు తెలియదు, కానీ బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. టెంపుల్ కూడా ఫుల్ రష్ ఉండొచ్చు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి. సో చూడాలి దర్శనం ఎలా జరుగుతుందో. సో టెంపుల్లో కలుస్తాను. మేమైతే కరెక్ట్గా టెంపుల్కి ఒక 6 minutes ఉందనగా ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము. అండ్ ఇక్కడ సైడ్ చాలా మంది బై వాక్ వెళ్ళొస్తున్నారు. కార్ పార్కింగ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఉండాలి. అందరూ అక్కడ కార్ పార్క్ చేసి బై వాక్ వెళ్ళొస్తున్నారు ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి. బట్ మేము కార్ పార్కింగ్ దగ్గరలో ఉన్న కార్ పార్క్ చేసి వెళ్ళలేని పరిస్థితి, మధ్యలో ఉండిపోయాము. సో వెనక్కి వెళ్ళలేము అంత ట్రాఫిక్ ఉండడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ 2:30 కల్లా క్లోజ్ అవుతుందని చెప్పి ఆన్లైన్లో అయితే అప్డేట్ చేస్తున్నారు. 2:20 దాటిపోయింది అనమాట. ఇంకా మేము ఒక 5 to 6 minutesలో వెళ్ళలేకపోతే దర్శనం కూడా చేసుకోలేము. దాని తర్వాత ఓపెన్ అయ్యేది 4 o'clockకి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం టెన్షన్గా ఉన్నాను, దర్శనం చేసుకోగలమా లేదా అనేసి. సో మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి బర్మింగం బాలాజీ టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది యూకేలో. మేము స్టార్ట్ అయింది మాంచెస్టర్ నుంచి. సో మాకు ఆల్మోస్ట్ 2 hours చూపించింది జర్నీ. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. ఎదురుగా కనిపించేదే బాలాజీ టెంపుల్కి ఎంట్రీ అనమాట. ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ కోసం చూస్తున్నాము. మాకు కార్ పార్క్ దొరకడం కూడా కష్టమైంది. సో చాలాసేపు తర్వాత దొరికింది అనమాట. కార్ పార్క్ చేసి మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 3 అయిపోయింది అనమాట. సో మేము ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చి చూసుకున్నాము టెంపుల్ దర్శనం అలో చేస్తున్నారా లేదా అని. సో మాకు అక్కడైతే ఏ క్యూ కనిపించలేదు. సో మేము ఇంకా దర్శనం క్లోజ్ చేసేసి ఉంటారని చెప్పేసి ఇంకా 4 తర్వాత మళ్ళీ దర్శనం స్టార్ట్ చేస్తారు కాబట్టి 4 వరకు అయితే వెయిట్ చేద్దామని అనుకున్నాం. జనాభా అయితే ఫుల్గా ఉన్నారు. అండ్ ఎదురుగా కనిపించేదే మెయిన్ గోపురం. అండ్ మనకి ఇక్కడ టెంపుల్స్లో అన్నదానం పెడతారు ఆఫ్టర్నూన్ అండ్ నైట్కి. సో ఇక్కడ కనిపించే ఈ పెద్ద క్యూ అన్నదానం కోసం. అసలు మేమే షాక్ అయిపోయాం ఇంత పెద్ద క్యూ చూసి. ఇంకా చాలా దూరం ఉంది క్యూ అయితే. అసలు మీరు నమ్ముతారో లేదో, ఆ రోజు అయితే నేను వాష్రూమ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 40 to 50 minutes అయితే వెయిట్ చేశాను. సో నేను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చే లోపల మా వాళ్ళు అయితే నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దేవుడి దర్శనం అయితే అలో చేస్తున్నారని చెప్పి. ఇందాక మేము వెళ్తున్న లైనే దర్శనానికి దారి అనమాట. సో దర్శనానికి డిఫరెంట్ లైన్లో నుంచి అయితే పంపిస్తున్నారు. సో ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. నేనైతే టెంపుల్ లోపల ఏం రికార్డ్ చేయలేదు, చేయకూడదు కూడా. లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో ఓన్లీ డెకరేషన్ వరకు ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారు అని. సో మా దర్శనం అయిపోయిన తర్వాత మేము కూడా అన్నదానం క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము. సో డైలీ అయితే మనం అన్నదానం ఇక్కడే తినేయచ్చు అనమాట. సో లోపలికి వెళ్తే మనకు చైర్స్ అండ్ టేబుల్స్ అయితే ఉంటాయి. సో మనం అక్కడే తినేయచ్చు. బట్ ఆ రోజు న్యూ ఇయర్ అండ్ జనాభా ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళే ఫుడ్ బాక్స్లో ప్యాక్ చేసి అయితే ఇస్తున్నారు. సో లోపల తినడానికి లేదు కాబట్టి బయట అయితే చాలా చలిగా ఉండింది. అందుకే మేము మా కార్ దగ్గరికి వెళ్ళి తిన్నాము. దర్శనం కంప్లీట్ చేసుకొని కార్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయిపోయింది. సో మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. అండ్ మాకైతే ఇక్కడ అన్నదానంలో సాంబార్ రైస్ అయితే పెట్టారు. చాలా హాట్గా ఉండింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇక్కడ వేరే వాళ్ళు ఫోటో తీయమని అయితే అడిగారనమాట, వేరే కప్పులు. నేను వాళ్ళకి ఫోటో తీసి వచ్చే లోపలే
ప్రభావాలు అయితే మిస్ అయిపోయారు. అది తను సీక్రెట్గా వీడియో తీస్తున్నాడు అనమాట. నేనేమో వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను. చూడాలి. ఈ టెంపుల్లోనే మనకు ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉంటారు. సాయిబాబా, అయ్యప్ప స్వామి, శివుడు, వినాయక స్వామి ఇంకా చాలా మంది ఉంటారనమాట. సో మేము ఇంకా తినేసిన తర్వాత మిగతా దేవుళ్ళ దర్శనం తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము ఇక్కడ రిటర్న్ మాంచెస్టర్ కాకుండా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే నుంచి వర్క్ అయితే ఉన్నిందనమాట. సో లాగిన్ అవ్వాలి ఇద్దరం. అందుకే ఇంకా మాంచెస్టర్కి వెళ్లకుండా ఇంటికైతే వచ్చేసాము డైరెక్ట్గా టెంపుల్ నుంచి. సో టెంపుల్ అయితే మనకు లడ్డూస్ అయితే ఉన్నాయి. సో అవి మనం కొనుక్కోవాలి. సో ఒక లడ్డు వచ్చేసి 200 రూపాయలు, 2 pounds అనమాట. సో మేమైతే లడ్డూస్ విత్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 1 pound అంటే 100 రూపీస్. అండ్ మాకు టెంపుల్లో క్యాలెండర్స్ అయితే ఇచ్చారు 2025ది. దేవుడి క్యాలెండర్తో పాటు ఈ ఇయర్ ఫెస్టివల్స్ మొత్తం లిస్ట్ చేసి విత్ నేమ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇంటికి వచ్చాము, దేవుడికి దండం పెట్టుకొని. సో నైట్కి అయితే బయటకు వచ్చాము అనమాట. చేసుకున్న ఓపిక అస్సలు లేదు. సో వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా అందుకే బయటకు అయితే వచ్చాము రెస్టారెంట్కి అని చెప్పేసి. సో మాకైతే దీనికి ముందు వేరే ప్లాన్ ఉన్నిందనమాట. త్వరగా ఇంటికి వచ్చేస్తుంటే నైట్ డిన్నర్కి ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి డిన్నర్ చేసి కేక్ కట్ చేద్దామని ఉన్నింది. బట్ లేట్ అవ్వడం వల్ల ఆ ప్లాన్ అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో రెస్టారెంట్లో కలుద్దాం. రెస్టారెంట్లో కూడా ఫుల్ జనాభా అయితే ఉన్నారు. మేము అప్పటికి కాల్ చేసాము టేబుల్ ప్రీ బుక్ చేసుకుందామని. సో వాళ్ళైతే అవసరం లేదు, వచ్చేయండి డైరెక్ట్గా అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఫుల్ జనాభా ఉన్నారు. సో మమ్మల్ని అయితే ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేయించారు. సో దట్స్ ఫైన్ అనమాట. మాకు కూడా ఏం పెద్ద ఆకలి లేదు అప్పటికి. సో మేము వచ్చింది ఇండియన్ రెస్టారెంట్కి. ఇది జాస్మిన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ గురించి అండ్ ఇక్కడ ఫుడ్ గురించి నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. అందరూ న్యూ ఇయర్ అనగానే న్యూ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఆ ఇయర్లో ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు అనేసి. సో నేను కూడా ఈ ఇయర్ రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నాను. సో ఈట్ హెల్దీ అండ్ స్టే యాక్టివ్ అనమాట. ఐ థింక్ నేను ఇది రాంగ్ టైంలో చెప్తున్నాను. ఆల్రెడీ మీకు ఫుడ్ తింటూ బట్ చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. చూడాలి ఎలా అవుతుంది అనేది. అండ్ మీరు కూడా ఇలాంటివి ఏమన్నా రెజల్యూషన్స్ పెట్టుకుంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. కింద కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. సో ఫైనల్లీ మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మా న్యూ ఇయర్ అయితే చాలా సింపుల్గా డివోషనల్గా అయితే స్టార్ట్ అయింది. ఇది మా న్యూ ఇయర్ వ్లాగ్. హోప్ మీరు కూడా మీ న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ హెల్తీగా తిని హ్యాపీగా ఉండండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.